అమ్మాయిన తర్వాత ప్రతి అమ్మాయి వే ఆఫ్ థింకింగ్ అనేది చాలా మారిపోతుంది కదా. అది ఇప్పుడు నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. నాకు డెలివరీ అయిన తర్వాతే కాదు, నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటి నుంచి కూడా నేను నా కోసం ఆలోచించడం కానీ, నా కోసం షాపింగ్ చేసుకోవడం కానీ మర్చిపోయాను. సో లోపల ఉన్న బేబీ కోసమే ఆలోచిస్తూ, వాళ్ళ కోసమే షాపింగ్ చేస్తూ, అన్ని ఆన్లైన్ సైట్స్లో వాళ్ళ కోసమే సెర్చ్ చేస్తూ ఉండేదాన్ని. నాది ఏ యాప్లో చూసినా విష్ లిస్ట్లో బేబీ సంబంధించిన ప్రోడక్ట్స్ లేదా వాళ్ళ క్లోత్సే ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇండియాలో బాయ్ గర్ల్ అనేది జెండర్ ప్రెడిక్షన్ చెప్పరు కాబట్టి సో నేను ఇద్దరి కోసం చూస్తూ ఉండేదాన్ని. యాక్చువల్లీ నాకు అబ్బాయి అంటే ఒక 0.01% అబ్బాయి అంటే ప్రేమ ఎక్కువ అమ్మాయి కన్నా. ఎందుకంటే అబ్బాయిలు అంటే అమ్మతో బాండింగ్ బాగుంటుందని. కానీ అలా అని నాకు అమ్మాయి అంటే ఇష్టం లేదని కాదు, ఇద్దరూ సమానమే. అయితే ఫైనల్గా నాకైతే పాప పుట్టింది. సో పాపకైతే ఇంకా ఎక్కువ చేయొచ్చు, ఎక్కువ వాళ్ళని రెడీ చేసుకోవచ్చు. చాలా ముద్దుగా వాళ్ళకి చాలా డ్రెస్సెస్ ఉంటాయి, చాలా ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి ఆ బేబీ బాయ్తో కంపేర్ చేసుకుంటే. సో ఇంకా నాకు పాప పుట్టినప్పటి నుంచి అయితే మొత్తం పాపకి ఏం కొనాలి, ఏం చేయాలి, తను ఎలా రెడీ చేయాలి, డేస్ బేబీ నుంచే నేను చాలా ఆలోచిస్తూ చాలా తన కోసం షాపింగ్ చేస్తూ ఉండేదాన్ని. సో అయితే తన కోసం హెడ్ బ్యాండ్స్ అనేవి నేను ఆర్డర్ చేశాను. సో నాకు ఒక ఫంక్షన్కి వెళ్ళడం కోసం తనకి ఫ్రాక్స్ ఆర్డర్ చేశాను, అవి వచ్చేసినాయి. కానీ హెడ్ బ్యాండ్స్ నేను అనుకున్నవి, నాకు నచ్చినవి యాక్చువల్లీ నేను సెలెక్ట్ చేసినవి రావాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకని చెప్పి సో సరే వేరే ఆప్షన్స్ చూద్దామని చెప్పి నేను ఇవి చూసినప్పుడు ఇవి కూడా నాకు బాగా అనిపించాయి. సో నేను ఇవి ఒక 20 pieces ఆర్డర్ చేశాను. సో అన్ని ఫ్రాక్స్ మీదకి తనకి మ్యాచ్ అయ్యేలాగా ఇంకా మళ్ళీ అస్తమానం వెతుక్కో అవసరం లేకుండా ఆర్డర్ చేశాను. సో ఆర్డర్ వచ్చిన తర్వాత చూస్తే అన్నీ కూడా చాలా బాగున్నాయి. నాకు చూసినప్పుడు కన్నా పాపకి పెట్టినప్పుడు అది ఇంకా చాలా అందంగా ఉంది. సో డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.